దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుతాం. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఓ మరలా నేటి ఆదివారపు ఈ సాయంకాల సమయంలో మా యొక్క సహోదరి నాయన పద్మాశిష్ట గారి గృహంలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును మహిమపరచుటకు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఓ నీ వాక్యము ద్వారా నాయన మీరు మమ్మల్ని దర్శించి ఓ మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా, నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా, మాలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి రోగములను జీవము కలిగిన క్రీస్తు నామములో గద్దించి లయపరచమని మీ సన్నిధిలో ప్రార్థించుతున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి నాయన, ఇప్పటి వరకు కూడా యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా నాయన ఆది నుంచి అంతవరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి నాయన, అదుగు నా ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరే మమ్మల్ని బలపరచండి, దృఢపరచండి, స్థిరపరచండి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యంలో రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ప్రభు అని బ్రహ్మ క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఈ చివరి దినములలో నా తండ్రి నాయన, అదుగు నా తండ్రి, భయము లేనటువంటి ఒక గొప్ప ప్రవక్తను ప్రభువా ఓ మా కోసము పంపించిన తండ్రి. ఓ మేమెవరో, మేము ఏమై ఉన్నామో వాటన్నిటిని నాయన గ్రహింపు చేటుకు నా తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి, నీ యొక్క ప్రవక్తను ప్రభువా ఈ లోకంలోకి పంపించిన తండ్రి. ఓ మా జీవితాలను విమోచించి సంపూర్ణమైన నీ వాక్యము యొక్క ప్రత్యక్షతనిచ్చిన ఆయన. ఓ ప్రభువా యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నిశ్చయముగా నాయన నీ కార్యము మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అన్ని విషయాలన్నీ కృపణ దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మలోని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరు కూర్చోండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరలా మన యొక్క సహోదరి పద్మా సిస్టర్ గారి గృహంలో చేరి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామమును మనం ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంచుమించుగా ఈ వారంలో ఈ యొక్క గృహంలో బహుశా 4 వారాలు అయిపోయినట్టున్నాయి. ఇది 5వ వారము. ఎందుకంటే సిస్టర్ గారు వాళ్ళు బెంగళూరు వెళ్ళటం, అక్కడ ఒక 2 వారాలు వాళ్ళు ఉండటం, తర్వాత మేము మళ్ళా అక్కడికి నెల్లూరు వెళ్ళటం, ఇట్లాగే 4 వారాలు గడిచిపోయినాయి. అంటే ఆఖరి వారంలో మరలా ఇక్కడ మనం కూడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఈ జరుగుతున్న కార్యాలన్నీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతున్నాయని నేను తలంచుచున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది జరిగినా కూడా దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక సమస్తమును కూడా ప్రియులారా ఆయన యొక్క చిత్తము ప్రకారమే సమకూడి జరుగుతున్నవని వాక్యములో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. మనము ఏదో అనుకుంటాం, కానీ అవి జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే దేవుని చిత్తములో ఉంటే జరుగుతాయి. దేవుని చిత్తములో లేవనుకో అవి జరగవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి అవ్వవు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుని చిత్తములో ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. దేవుని యొక్క చిత్తములో ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఏది కూడా ఆగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఏది కూడా ఆగదు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు ప్రపంచమంతా కూడా సహోదరి సాక్ష్యం చెప్పినట్టుగా AI టెక్నాలజీతో పోటీ పడతా ఉన్నారు మనుషులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, అంతేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు దానికి అప్డేట్ అవ్వాల్సిందే కంపల్సరీగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా అనుమతిస్తూ వస్తున్నాడు. ఎందుకు అనుమతిస్తున్నాడని అంటే అది దేవుని ద్వారా వస్తూ ఉన్నాయి కాబట్టి, దేవుని అనుమతి లేనిదే ఈ భూమి మీద ఏ టెక్నాలజీ కూడా రాదు. ఏ మనుషుడు కూడా కనుక్కోలేడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రకారమే, దేవుని యొక్క చిత్త ప్రకారమే అవి జరుగుతూ ఉంటాయి. కానీ వాటిలో దేవుని కుమారుల కంటే కూడా సాతాను కుమారులు ఎక్కువగా స్పీడ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం గ్రహించాల్సిన విషయం అదనమాట. ఎందుకనంటే చూడండి, ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోన్లో కాళ్ళు హిస్టరీ ఉంటుంది కదా, మనం కాల్స్ చేసేది. అదేమైందంటే దానికే అది అప్డేట్ అయింది కొత్తగా. అంటే దాన్ని ఎవరు మార్చలా. అంటే సెట్టింగ్లో మనం మామూలుగా అయితే దాన్ని మార్చుకోవాలనుకుంటే మనం సెట్టింగ్లోకి వెళ్ళి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మార్చుకోవచ్చు. లేదు లేటెస్ట్గా కావాలంటే ఆ యొక్క యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం ఏం చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకుని దాన్ని మనం ఉపయోగించుకోవాలా, వాడుకోవాలన్నమాట. కానీ అట్లా జరగల. మొన్న శుక్రవారం ఏం జరిగింది అంటే ఈ మొబైల్స్కి, ఆండ్రాయిడ్ మొబైల్స్కి తనంతటి తాను అదే గూగుల్ ఏం చేసిందంటే మార్చేసేసింది. అది ఇప్పుడు గతంలో ఉన్న సిస్టమ్ వేరు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది సిస్టమ్ వేరు. కొంతమంది అది అర్థం కాక దానికి మనుషులు అప్డేట్ అవ్వక ఇది మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. మాకు పాతదే బాగుంది, కొత్తది
అవసరం లేదని అంటున్నారు. దానికి తర్వాత ఈరోజు పొద్దున్నే ఒక మెసేజ్ వచ్చింది దాని గురించి. సరే, ఏదేమైనప్పటికీ టెక్నాలజీ మారుతున్నప్పుడు ఆ టెక్నాలజీ అర్థం కాక కొంతమంది ఏమంటారంటే వెనకాలే ఉంటారు. దానికి అప్డేట్ అవుతున్న వాళ్ళు ముందుకి వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రకృతిలో దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నాడంటే ఒక సూచన అనేది ఇస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకృతిలో దేవుడు మనకు ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాడు? సూచన లేనిదే దేవుడు ఏ కార్యము కూడా చేయడు. నేను అనుకుంటున్నా ఈ ఏఐ టెక్నాలజీ ఫైనల్ అనుకుంటున్నా నేను. దీని తర్వాత ఇంక ముందు ఇంక ఏ టెక్నాలజీ ఉండబోదేమో అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకనంటే ఇప్పుడు ఈ రోబో సిస్టమ్ అంటే ఏఐ టెక్నాలజీ అని అంటే ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ అని అంటే సమస్తము కూడా ఏంటంటే రోబో చేత చేయించడం. అందుకనే ఇప్పుడు చూడండి, ప్రతి హైటెక్ సిటీ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కొంతమంది ఉద్యోగస్తులను తొలగించేస్తున్నారు. ఎందుకని? ఈ యొక్క ఏ టెక్నాలజీని వాళ్ళ ద్వారా ఆ పనులు చేపించుకోవటం వల్ల. అంటే ముందు మనుషులు అవసరమే, కానీ అంత అవసరం ఉండకపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, గమనించండి, ఏది ఏమైనప్పటికీ మానవుడు ఒక టెక్నాలజీ పరకంగా ఏ విధంగా అయితే ప్రకృతిలో దానికి అప్డేట్ అవుతా వస్తూ ఉన్నాడో, అదేవిధంగా దైవత్వంలో కూడా మానవుడు ఏం చేయాలంటే ముందు దేవుడు చేసే కార్యాలను ఏం చేయాలంటే గ్రహిస్తూ దానికి ఏమవ్వాలంటే అప్డేట్ అవుతా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి కనెక్ట్ అవ్వాలా. ఆమేన్. హల్లెలూయా. నాకు పాతదే నచ్చింది అని అంటే ఇప్పుడు ఈ బ్రెనహాం అనే పేరు అందరికి నోరు తిరగట్లా. యేసు అనే పేరు అయితే అందరికి నోరు తిరుగుద్ది. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చాలా సులువు. ఏది? యేసుక్రీస్తు అనే పేరు పలకడం చాలా సులువు. కానీ బ్రెనహాం అనేటువంటి పేరు పలకటము చాలా కష్టము. అది కొంతమందికి నోరు తిరగచ్చు, తిరగకపోవచ్చు. కనుక ప్రియులారా, గమనించండి, దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈ రోజు ఉన్న ఈ టెక్నాలజీ దేవుడు ఆదిలోనే చూశాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు చూశాడు? ఆదిలోనే ఆయన అంతమును చూచి, ప్రియులారా, అంతములో ఏం జరగబోతుందో సమస్తమును కూడా ఆయన చూచి దాని గురించి ఆయన ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో రాయిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, గమనించండి, కాలమును బట్టి దేవుడు ఈ ప్రకృతిలో అనేక మార్పులను తీసుకొని వస్తా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మారుతూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు దానికి మనము ఈ చివరి దినాల్లో దేవుడు ఏ విధంగా అయితే పని చేస్తున్నాడో దానికి మనం ఏమవ్వాలంటే అప్డేట్ అవ్వాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానిని మనం తృణీకరిస్తే, ప్రియులారా, దానిని మనం కానీ తృణీకరిస్తే అది దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయటం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చూడండి, కులము కానీ మతం కానీ ఈరోజు ఈ టెక్నాలజీని విసర్జిస్తున్నారా? ఏమండి? ఎవ్వరు కూడా దాన్ని విసర్జించటం లేదు. అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏమవుతుంది అని అంటే ఈ టెక్నాలజీకి వాళ్ళు ఏమవుతున్నారు? అప్డేట్ అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అయితే ప్రియులారా, గమనించండి, దేవుడు కూడా అంతే.
దేవుడు ప్రకృతిలో ఏదైతే చేస్తున్నాడో దానినే ఆయన ముందు ఏం చేస్తున్నాడంటే ఆయన ముందు చూపిస్తూ తనకు అనుగుణంగా చూపిస్తూ దాని ప్రకారమే ఈ సూచనలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రకృతిలో మనకు చూపిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుణ్ణి ఏం చేస్తున్నారంట? మరలా సిలువ వేస్తున్నారంట. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే దేవుని కుమారుని మరలా సిలువ వేయుట. దేవుని కుమారుని మరలా సిలువ వేయుట. సిలువ వేసి ఏం చేస్తున్నారంట అనంటే బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? బాహాటముగా ఆయనను ఏం చేస్తున్నారంట? అవమానపరుచుచున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేస్తూ వారు బాహాటముగా ఆయనను ఏం చేస్తున్నారంట? అవమానపరుచుచున్నారంట. మరలా 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 అంటే ఆల్రెడీ ఒకటి జరిగింది, ఒకసారి జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి జరిగింది అంటే మరలా అంటే రెండవసారి మరలా కూడా అదే కార్యము జరుగుతుంది అని పౌలు ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఈ మాటలను ఆయన రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా బాహాటముగా ఆయన ఏం చేస్తున్నారంటే సిలువేస్తూ అవమానపరుచుతున్నారంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రియులారా గమనించండి, ఆయన ఈ లోకములో ఒక దేవుని కుమారుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుని కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర ఒక రోగిని స్వస్థపరిచాడు. ఆయన ఆ రోగి పేరు అక్కడ రాయబడలేదు, కానీ ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఉన్నారంటే 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఆయన. అప్పుడు యేసు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి, ప్రియులారా నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. ఇదంతా కూడా మనకు ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని యేసు ఆ యొక్క రోగిని అడుగుతాడు. ఆ రోగి అంటాడు, అయ్యా నాకు స్వస్థత పొందాలని ఆశ ఉంది, కానీ నేను వెళ్ళి ఈ కోనేటిలోకి దిగి స్వస్థత పొందే లోపు నాకంటే ముందు వేరే ఒకడు వచ్చి ఆ కోనేటిలోకి దిగి స్వస్థత పొంది వెళ్ళిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంటే ఆ బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గరికి దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బెతెస్దా అనగా అర్థం ఏంటంటే స్వస్థత శాల అని అర్థం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బెతెస్దా అనగా అర్థం ఏంటి? స్వస్థత శాల. అందుకనే రోగులందరూ అక్కడికి ఉంటారు. రోగులందరూ కూడా అక్కడికి వచ్చి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవదూత వచ్చి ఆ కోనేటిలో దిగి నీళ్లను కదిలిస్తూ ఉంటుందంట. నీళ్లను కదిలించినప్పుడు ఏ రోగి అయితే ముందు వెళ్ళి ఆ కోనేటిలో దిగుతాడో వాడికి ఏమొస్తుందంటే స్వస్థత వచ్చేస్తుంది. అంటే ఆ నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగి అయితే ముందు వెళ్ళి ఆ కోనేటిలో దిగి ఆ నేలలో మునుగుతాడో అప్పుడు ఆ రోగి స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లాగే 38 సంవత్సరాల నుంచి ఒక రోగి ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా గమనించండి, చూడండి, అప్పుడు ఏం జరిగింది అని అంటే
ఎవరో ఒకరు ఈ రోగి కంటే ముందు వెళ్ళటం, ఆ యొక్క బెతెస్దా కోనేరులోకి దిగటం, ఆ నీళ్ళలో మునగటం, స్వస్థత పొందటం, వెళ్ళిపోవటం, ఇలా జరుగుతూ ఉంది. 38 సంవత్సరాల నుంచి, అంటే 38 సంవత్సరాల నుంచి అంటే ఎంతమంది రోగులు బాగుపడి ఉంటారు? రోజు దేవదూత వస్తుంది, నేలలో దిగుతుంది, నీళ్లు కదిలిస్తుంది. వీడికంటే ముందు ఎవరో ఒకరు ఆ నేలలో దిగి స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఈ 38 సంవత్సరాల్లో ఎంతమంది రోగులు స్వస్థత పొంది ఉంటారో ఒకసారి ఆలోచించి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసు వాడిని దర్శనంలో చూశాడు. ఈడు 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడని చెప్పి యేసు వెళ్ళి, నీవు స్వస్థత పొందుకోరుచున్నావా అని అడిగాడు ఆయన. అప్పుడు ఆయన అంటాడు, నిజంగా నేను స్వస్థత పొందాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఉంటున్నానయ్యా. అయితే నేను నడవలేను. ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఇదిగో ఆ కోనేటిలో దిగడానికి నాకు ఎవరు కూడా సహాయము చేయడానికి ఎవరు లేరని అంటున్నాడు. దేవుని స్తోత్రం కాదు ఇంకా. హల్లెలూయా. అంటే వీడొక్కడే ఉన్నాడు. చూడండి, వీడొక్కడే ఉన్నాడు. ఒకవేళ ఏ కుంటోడో గుడ్డోడో ఎవరైనా తీసుకుని వస్తే వాళ్ళకి సహాయం చేసి, అంటే కోనేట్లో దిగి దించడానికి, అంటే మిగతా వాళ్ళకి ఏం జరుగుతుంది అక్కడ? సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వీడికి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేనట్టుగా అక్కడ వాక్యంలో రాయబడింది. వాడే ఒప్పుకుంటున్నాడు, అయా నేను కోనేట్లో దిగి స్వస్థత పొందుటకు నాకు సహాయం ఎవరు కూడా లేరు అని చెప్తున్నాడు ప్రభువుకి. అప్పుడు యేసు అన్నాడు, అలాగైతే నీవు నీ పరుపెత్తుకొని లేచి నడుమని వాడితో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పసాగాడో వెంటనే వాళ్ళ కాళ్ళలోకి బలం వచ్చిందంట. వాడి చీలమణలోకి బలం వచ్చింది, మోకాళ్ళలోకి బలం వచ్చింది. వాడు దిగ్గున లేచాడు. లేచి వాడు పరుపెత్తుకొని వాడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోగి ఊర్లోకి వెళ్ళిన వెంటనే ఆ ఊరోళ్ళు అడిగారు, అరే నువ్వు బెతస్దా కోనేరు దగ్గర ఉండవలసినోడివి ఇక్కడ ఉన్నావేంట్రా? అయినా నువ్వు నడుస్తున్నావేంటి? నీకెవరు స్వస్థత ఇచ్చారు? నిన్ను ఎవరు బాగుపరిచారు? ఆ రోజు ఏ రోజో తెలుసా? విశ్రాంతి దినం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రోజు జరిగింది అది? అయినా విశ్రాంతి దినమున నిన్ను బాగు చేసినోడు ఎవడురా? విశ్రాంతి దినమున నీకు స్వస్థత ఇచ్చింది ఎవరో అని చెప్తే అని ఈ యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దుకాయులు వాడిని అడిగారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఎవడో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి అక్కడ? ఆయన ఎవడో అని రాయబడింది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన లేచి నీ పరిపెత్తుకోమని నడవమని నాతో చెప్పాడు. నేను పరిగెత్తుకుంటా నా పరిపెత్తుకొని వచ్చేసానని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఆరాధించారు. ఆరాధించి చూస్తే ఆయన ఎవరనంటే యేసుక్రీస్తు. అప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, విశ్రాంతి దినమున నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట తగుతుందా? నీవు విశ్రాంతి దినమున మీరావు. శాస్త్రుడు, పరిసయ్యులు, సద్దుకాయులు ఏమంటున్నారండి? నీవు విశ్రాంతి దినమున చేయకూడని పని చేశావు. నీవు విశ్రాంతి దినమున ఇదిగో ఒక కుంటివాడికి స్వస్థత ఇచ్చావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి యూదులు ఆయన మీద నేరారోపణ వేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అసలైన విశ్రాంతి దినం ఏంటి అని అంటే, ఎవరైతే బాధల్లో ఉన్నాడో, కష్టాల్లో ఉన్నాడో, శోధనలో ఉన్నారో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో వారిని పరామర్శించుటయే నిజమైనటువంటి విశ్రాంతి దినము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు విశ్రాంతి దినము కదా అని చెప్పి ప్రియులారా గమనించండి, ఈరోజు విశ్రాంతి దినము కదా అని చెప్పి
ఒకడు బావిలో పడినప్పుడు, ఒకడు గోతిలో పడినప్పుడు వారిని మీరు ఈరోజు విశ్రాంతి దినము కదా అని చెప్పి విడిచిపెట్టి ఎవరైనా వెళ్ళిపోతారా? లేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వారిని ఆ గోతుల నుంచి తీయడమే నిజమైనటువంటి విశ్రాంతి దినము అని వాళ్ళకి ప్రభు బోధిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు అక్కడ ఒక దేవుని కుమారుడుగా దేవుని గుణలక్షణాలను, దేవుని కార్యములను ఆయన ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళు యేసును చంపడానికి ప్రియులారా ప్రయత్నం చేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఎవరు అనంటే ధర్మశాస్త్రోపదేశకులు. వీళ్ళెవరు అనంటే శాస్త్రులు. వీళ్ళెవరు పరిసయ్యులు. వీరెవరు సద్దుకయ్యులు. వీరు ధర్మశాస్త్రములో ఏ లేఖనము ఎక్కడ ఉన్నదో బాగుగా ఎరిగిన వాళ్ళు, బోధించగలిగిన వాళ్ళు. వీళ్ళు అంత ఎరిగి అంత బాగుగా తెలిసినటువంటి పాండిత్యము కలిగిన వాళ్ళు, పరిశుద్ధ గ్రంథము మీద పాండిత్యము కలిగిన వాళ్ళు, పరిశుద్ధ గ్రంథము నుండి ఏ లేఖనము ఎక్కడ ఉందో ఆయన వాడు క్షుణ్ణముగా చెప్పగలిగిన వాళ్ళు ప్రియులారా గమనించండి, యేసును ఏం చేయాలనుకుంటున్నారంటే చంపాలనుకుంటున్నారు. ఆయన అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాను అని వాక్యంలో రాయబడి ఉంటుంది. మనకు ఆ కింద అధ్యాయంలో ఆ కింద మనం ఇంకా చదివితే ఎక్కడి నుంచి అంట, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయనను చంపడానికి వెదుగు చూచారు. ఎప్పుడైతే చంపడానికి వెదుగు చూచారో, ఆయన పట్టుకోవడానికి చూస్తున్నారో వారు అప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన అక్కడి నుంచి ఏం చేసినారంటే తప్పించుకొని వెళ్ళిపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని కుమారుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రోజున సిలువ వేశారు. వాళ్ళు ఎందుకు సిలువ వేశారు? అసలు వాళ్ళు దేనికి సిలువ వేస్తున్నారు అంటే యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు. మరొక కారణం ఏంటి? యేసు నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు. ఆయన యేసు నేను పరలోకము నుండి దిగి వచ్చాను అని చెప్పాడు ఆయన. అంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతను తండ్రితో దేవునితో సమానముగా ఎంచుకొనుచున్నాడే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో సమానంగా చెప్పుకుంటున్నాడంట ఆయన? దేవునితో సమానముగా ఎంచుకుంటున్నాడంట. అంటే అది వాళ్ళకి మింగుడు పడట్లా. ఎవరికి? ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి అది జీర్ణించుకోలేనటువంటి మాట. నేను నా తండ్రి దగ్గర నుంచి దిగొచ్చాను, నేను పరలోకము నుండి దిగొచ్చాను, నా అంతటి నేను రాలేదు కానీ నా తండ్రియే నన్ను పంపించాడు, నేను చేస్తున్న క్రియలు నావి కాదు, నా తండ్రివి అని చెప్పి ప్రతి విషయంలో కూడా ఆయన ఎవరితో సమానంగా చేసుకుంటున్నాడంటే తండ్రితో సమానంగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే శాస్త్రులు ఆయన మాటలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. యేసుక్రీస్తు మాటలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఏమని? ఆ తండ్రి అంటే వాళ్ళ కోణం ఏంటంటే యెహోవా. ఆ యెహోవాతో సమానముగా ఎంచుకుంటున్నాడు ఈయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది వారికి జీర్ణించుకోలేనటువంటి మాటలు అవి. అందుకే ఈయన ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన దైవ దూషణ చేస్తున్నాడు. ఏ దూషణ చేస్తున్నాడంట? దైవ దూషణ. ఆయన చేసిన దూషణ ఏమిటి అంటే యెహోవాను ఏమైనా తిట్టాడా ఆయన? యెహోవాను ఏమైనా దూషించాడా? అలాంటోడు ఇలాంటోడు ఏమన్నా అన్నాడా? లేదు. మరి వీళ్ళు ఏమంటున్నారు? ఈయన దైవ దూషణ చేస్తున్నాడు అని చెప్తున్నారు. అంతేకాదు ఈయన రాజద్రోహం చేస్తున్నారు. ఎందుకని అంటే ఈయన యూదులకు రాజుగా వచ్చాడు.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? విశ్రాంతి దినమున చేయకూడని పనులు చేస్తూ విశ్రాంతి దినమును మీరాడు. ఒకటి. రెండవ కారణం ఏంటి? దైవ దూషణ. అంటే ఈయన తండ్రితో సమానముగా తను తాను ఏం చేసుకుంటున్నాడు? ఈయన హెచ్చించుకుంటున్నాడు. మూడవది ఏంటి? తానే యూదులకు రాజు, నేనే యూదులను పరిపాలించబో రాజు అని చెప్పి, ఇదిగో నేనే రాజునని చెప్పుకుంటున్నాడు. ఈ మూడు కారణాల చేత యేసును వాళ్ళు ఏం చేసినారంటే సిలువ చేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ మూడు కారణాల చేతనే వాళ్ళు యేసును సిలువ వేశారంట. చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, మళ్ళా చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయము దేవుని దివ్యవాక్యమును మొదటి నుంచి చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలు సంఘానికి. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధన, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూల ఉపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగు చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువేచుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం జరుగుతుందండి ఇక్కడ అనంటే, నిర్జీవ క్రియలను విడిచిపెట్టమంటున్నాడు. ఇక్కడ ఏమి నిర్జీవ క్రియలంట అనంటే, అక్కడ చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు పౌలు, ఏం చెప్తున్నాడు చూడండి. నిర్జీవ క్రియలంటే ఏమిటనో ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాడు. దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుద్ధానములను, నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. ఆల్రెడీ అది పునాది వేయబడింది, మరలా పునాది వాటి గురించే మనం వేయాల్సిన అవసరము లేదు అని చెప్తూ, క్రీస్తును గురించిన మూల ఉపదేశములు మాని, అంటే ఇప్పుడు ఆ పైన రాయబడిన అన్నీ కూడా ఏమిటంట? ఈ మూల ఉపదేశములంట. అంటే పునాది ఉపదేశములు. మూల ఉపదేశములు అంటే అవి దేని సూచనగా ఉన్నాయంటే పునాది. అవన్నీ కూడా పునాదికి వేయబడినటువంటి మూల ఉపదేశములు. అవన్నీ మానేయమంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవన్నీ కూడా మానేయండి. బాప్తిస్మం గురించి చెప్పడం మానేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పునరుద్ధానం గురించి చెప్పడం మానేయండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నిత్యమైన తీర్పు గురించి అను మాట చెప్పడం మానే. ఈ మూల వాక్యములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా చెప్పడం మానేసేసేయండి. ఆ నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. ఆ మూల పాఠములను విడిచిపెట్టండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తును గురించిన మూలోపదేశములను మాని, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? సంపూర్ణమగుటకు సాగిపోదము. అంటే వాటిలో అవి మనం అక్కడే పట్టుకొని అక్కడే ఉంటే, ఇంకా బాప్తిస్మమే అంటే, లేదా ప్రభురాత్రి భోజనమే అంటే, ఏమండి ఇంకా మనం చేస్తున్న ఈ పనులు, బాప్తిసాలు, ప్రభురాత్రి భోజనాలు ఇవే పట్టుకుని వేలాడితే మన పరిపూర్ణం కాలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు పరిపూర్ణం అవ్వాలంటే
వాటిని విడిచిపెట్టి ముందుకు సాగిపోదాం అంటున్నాడు ఇక్కడ పౌలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడంటే మనం ముందుకు సాగిపోదాం. దేవుడు సెలవిచ్చిన యెడల మనమలాగు చేయుదము. అంటే ముందుకు సాగాలన్నా కూడా ఎవరు సెలవు ఇవ్వాలి? దేవుడు సెలవు ఇవ్వాలంట. దేవుని అనుమతి ఉండాలా, దేవుని చిత్తం ఉండాలా, దేవుని ప్రణాళికలో ఉండాలా. ఈరోజు మనంతట మనము ఈరోజు ముందుకు రాలేదు, కానీ దేవుని యొక్క ఆ యొక్క అనాథ సంకల్పము చొప్పున భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుని యొక్క ఎన్నికలో మనము ఉన్నాము గనుకనే ప్రియులారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే వాటన్నిటిని విడిచిపెట్టి ముందుకు తీసుకొని వస్తా ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి ఇక్కడ ఒక మాట 4వ వచనంలో, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు. అంటే ఒక వ్యక్తి పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో వాళ్ళు పాలువారై ఏమండి మరలా వాటిని విడిచిపెడితే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా వాటిని విడిచిపెడితే వారు ఏమవుతున్నట్ట? దేవుని కుమారుని వాళ్ళు మరలా ఏం చేస్తున్నారంటే సిలువ వేయుచున్నారు. సిలువ వేయచ్చు బాహాటముగా అంటే పబ్లిక్ గా అందరూ చూస్తూ ఉండగా ఆయన ఏం చేస్తున్నారంట? అవమానపరుచుచున్నారంట. యేసును అదే విధంగా చేశారు. యేసును వాళ్ళు అందరి ముందు పట్టుకొని, నువ్వు అలాంటోడివి, ఇలాంటోడివి, నువ్వు దయ్యములకు అధిపతివి, నీ తల్లి నిన్ను అక్రమంగా కట్టింది అని చెప్పి బాహాటముగా యేసును వాళ్ళు ఏం చేసినారంటే, దేవుని కుమారుని వాళ్ళు ఏం చేశారంటే అవమానపరిచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజు కూడా ప్రియులారా గమనించండి, అదే జరుగుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి వరములు వాళ్ళు ఏం చేశారంట? రుచి చూచి వారు పరిశుద్ధాత్మలో ప్రియులారా పాలివారై ఉండి, ఇప్పుడు చూడండి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఆయన ఏం చేశాడు? ఆయన శిష్యులలో ఒకడు ఆయన, అవునా కదా? ఇస్కరియోతు యూదా ఎవరండి? యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయములో యేసు అధికారాలు ఇస్తున్నాడు. అక్కడ చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము, ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. మొదటి నుంచి చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను. చూడండి 4వ వచనం చదవండి ఒకసారి. కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అంటే ఈ యూదా అనేటువంటి వ్యక్తి, ఇస్కరియోతు యూదా అనేటువంటి వ్యక్తి 12 మంది శిష్యులలో ఒకడు. అంటే యూదాకు ప్రియులారా దయ్యముల మీదను స్వస్థతలు చేయుటకును పరలోక సంబంధమైనటువంటి వరములు అనుభవించుటకు యూదాకు ప్రియులారా అవి రుచి చూచుటకు యూదాకు ఆయన అనుభవించాడు అవన్నీ కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదాకు పరలోక సంబంధమైనటువంటి వరములు
పరిశుద్ధాత్మలో అతను పాలువాడై ఉండి, చూడండి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అతడు అనుభవిస్తూ, ఆ దీవెనలు అనుభవిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పిలుపులో కూడా అతను పాలుభాగస్తుడై ఉండి చివరికి ఏం చేసినాడంటే యేసును అప్పగించేశాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదేంటండి, పరలోక సంబంధమైనటువంటి వరములు అతడు రుచి చూచి, పరిశుద్ధాత్మలో అతడు పాలువాడై ఉండి, దేవుని యొక్క పిలుపులో అతడు పాలువాడై ఉండి యేసును ఎలా అప్పగించాడు, యేసును ఎలా సిలువ వేశాడు, యేసును ఎలా బాహాటముగా అవమానపరిచాడు అని అంటే, ప్రియులారా, క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ఆ జీవమే తేడా అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ జీవమే తేడా అంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బ్రహ్మ ఆయన కొరింథీయులకు ఒక దిద్దుపాటు అనేటువంటి ఒక సందేశం ఇచ్చాడు. సందేశం పేరేంటి? కొరింథీయులకు ఒక దిద్దుబాటు అనేటువంటి సందేశంలో ఆయన చెప్తున్నాడు, క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడో నేను చదువుతున్నాను, వినండి. ఇక్కడ చాలా చూడండి, ఇలా చూడండి అందరూ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొరింథీయులకు ఒక దిద్దుబాటు అనే వర్తమానంలో క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే, నేను అక్కడ ముద్దు మీద కూర్చొని ఒక విషయం కొరకు ప్రార్థన చేయుచుంటిని. ఆయన ఎక్కడో ఒక ముద్దు మీద కూర్చున్నాడంట. అక్కడ కూర్చొని ఒక దాని గురించి ప్రార్థించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరియు నా బైబిల్ తెరవబడినది. ఆయన ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే ఆ ప్రార్థనలో ఆయనకు ఒక దర్శనం వస్తూ ఉంది. ఆయన బైబిల్ తెరవబడిందంట. మరియు నేను చదువుచున్నాను, అది హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయమై ఉన్నది. అంటే మనం ఏదైతే చదివామో ఆ చదివింది ఆయన చదువుతా ఉన్నాడు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను అక్కడ చదువుచు ఉంటిని, అదే ఎలా ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మల పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరుచుట అసాధ్యము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది చదివాడు ఆయన. ఎట్లనగా, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. భూమి అనట తన మీద తరచుగా ఏం కురుస్తా ఉందంట? వర్షం కురుస్తా ఉందంట. తాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాచములను పొందును. అంటే భూమి దేవుడిచ్చేటువంటి వర్షమును అది తాగుచు వ్యవసాయదారునికి అదేమిస్తుందంట? ఆ భూమి తన యొక్క ఫలాలు ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తన యొక్క ఆశీర్వాదములను పొందును. అయితే ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి నాశనము పొందిన దగ్గర అనుకొని తుదకు అది కాల్చివేయబడుతుంది. ఇప్పుడు చూడండి, వర్షం పడుతుంది అని అంటే భూమి సేద్యం చేయబడతా ఉంది. భూమి సేద్యం చేయబడినప్పుడు వ్యవసాయదారుడు ఏదైతే అక్కడ విత్తుతున్నాడో ఆ పంటను కోసినప్పుడే అది ఆశీర్వాదం అవుతున్నది. ఒకవేళ ఆ పంట కాకుండా ఆ పంట వేసినప్పటికీ అది మరలా గచ్చు పొదలు లేకపోతే ముళ్ళ తుప్పులు ముడిస్తే అది శాపగ్రస్తం అవుతుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఏం చేయబడుతుంది అని అంటే తీసివేసి మరలా అది కాల్చివేయబడుతుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరియు
పరిశుద్ధాత్ముడు దాని గురించి నాతో మాట్లాడుచూ ఉన్నాడు. అంటే దర్శనంలో ఆయన మాట్లాడుతున్నాడంట. చూడండి, ఏది ఏమై ఉన్నది, నేను మరలా దానిని తిరిగి చదువుతాను, మరియు అప్పుడు ఒక దర్శనము వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచము నా ముందు గుండ్రముగా తిరుగుటను నేను చూశాను. అంటే ప్రపంచమంట, ఈ ప్రపంచమంతా కూడా గుండ్రంగా తిరగటం ఆయన చూశారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ప్రపంచము నా ముందు గుండ్రముగా తిరుగుట నేను చూచాను, అది అంతయు దున్నబడి చదును చేయబడి నాటుటకు సిద్ధముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచమంతా కూడా గుండ్రముగా ఉంది, అది దున్నబడిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదును చేయబడిందంట, నాటుటకు సిద్ధముగా ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ఆ దర్శనం ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. మరియు ఒక మనిషి తెల్లని వస్త్రములలో విత్తనములను నాటుచూ బయలు వెళ్ళాడు. అతడు గుండ్రని భూమి మీద విత్తనములు చల్లి వెళ్ళిపోయిన తర్వాత నల్లని వస్త్రముతో మరొక మనిషి అతని వెనుక విత్తనములు చల్లుచూ వెళ్ళిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి మనిషి చల్లిన విత్తనములు పైకి మొలకెత్తినవి, అవి గోధుమలు. ఏ వ్యక్తి అయితే తెల్లని వస్త్రములు ధరించి ఆ విత్తనాలు విత్తాడో, ఆ మంచి వ్యక్తి, ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వ్యక్తి విత్తినటువంటి విత్తనాలు ఏవేనంటే అవి గోధుమలు అని చెప్తున్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరియు చెడ్డ మనిషి నల్లని వస్త్రములు ధరించుకున్న వ్యక్తి చల్లిన విత్తనములు మొలకెత్తినవి, అవి కూడా మొలకెత్తి అవి గురుగులు. ఒకటి మరొక దానికి వ్యతిరేకముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి మరొక దానికి వ్యతిరేకముగా ఉన్నది. ఆ దర్శనములో గొప్ప కరువు వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు ప్రణామం చూస్తున్న ఆ దర్శనములో గొప్ప కరువు వచ్చిందంట. అంటే విత్తనములు విత్తేవాడు విత్తేశాడు, తెల్లని వస్త్రములు వేసుకున్నటువంటి ఆ మంచి వ్యక్తి తన విత్తనాలు చల్లాడు. ఆ విత్తనములు గోధుమలు. నల్లని మనిషి అంటే చెడ్డ వ్యక్తి, ఆయన కూడా తన విత్తనాలు చల్లాడు, అవి గురుగులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇవి చల్లినప్పుడు వాటికి ఏమవసరము? వర్షం అవసరం. అవి మొలకెత్తాలంటే, పెరిగి పెద్ద అవ్వాలనంటే ఏమవసరము? వర్షం అవసరం. కనుక వర్షము ఆగిపోయింది, అది కరువు. అంటే అవి పెరిగి పెద్దవడానికి ఏమవసరమైనది? వర్షం అవసరం. కనుక ఆయనకు వచ్చిన దర్శనములో కరువు వచ్చింది. కరువు అంటే అర్థం ఏంటి? వర్షం రావడము ఆగిపోయింది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, ఇంకా మనం కింద చదువుదాం. ఇప్పుడు ఆ దర్శనంలో గొప్ప కరువు పరిస్థితులు వచ్చినవి, మరియు చిన్న గోధుమలు తమ తలలను వంచి ఉన్నవి, అవి నీరు కొరకు ఎంతో దాహముతో ఉన్నవి. అంటే గోధుమ గింజలంట తల ఉంచి ఉన్నాయంట. దేనికోసము అనంటే నీరు కోసం. అవి ఎంతో దాహంతో ఉన్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గురుగులు కూడా తమ తలలను వంచి అవి కూడా నీరు కొరకు ఎంతో దాహముతో ఉన్నవి. అంటే గోధుమలు నీరు కోసం దాహం కలిగి ఉన్నాయి, గురుగులు కూడా నీరు కోసము దాహం కలిగి ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దాహముతో ఉన్నవి. అప్పుడు ఒక గొప్ప మేఘము వాటి పైకి వచ్చి ఉన్నది, మరియు వర్షములు కిందకి వచ్చినవి. ఆ చిన్న గోధుమలు తమ తలలు పైకెత్తి ప్రభువుకు స్తోత్రము అని కేకలు వేసినవి. అంటే ఎప్పుడైతే మేఘాలు వచ్చి వర్షం వచ్చిందో, అప్పుడు ఆ మేఘములు వచ్చి వర్షం ఎప్పుడైతే పడిందో, అప్పుడు ఆ గోధుమలు వాటి తలలు పైకెత్తి
ప్రభువును స్తుతిస్తున్నాయట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని అని అంటే ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం అని చెప్పేవి ఏం చేస్తున్నాయంటే కేకలు వేస్తున్నాయట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ కేకలు వేస్తున్నాయి? గోధుమలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ చిన్న గోధుమలు తమ తలలు పైకెత్తి ప్రభువుకు స్తోత్రము, ప్రభువుకు స్తోత్రమని కేకలు వేసినవి. ఆ చిన్న గురుగులు కూడా ఏం చేస్తున్నాయనంటే అవి కూడా తమ తలలు పైకెత్తి లేపినవి. ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం అని అదే నీటిని బట్టి కేకలు వేసినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ గోధుమలు దేవునిని స్తుతిస్తున్నాయి, గోధుమలు కూడా దేవుని స్తుతిస్తున్నాయి, గురుగులు కూడా దేవుని స్తుతిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అవి దేనిని బట్టి స్తుతిస్తున్నాయి అని అంటే పడినటువంటి వర్షమును బట్టి. అంటే ఆ వర్షము ఎవరి ద్వారా వస్తుంది అని అంటే దేవుని ద్వారా వస్తుంది. అదే పరలోక సంబంధమైనటువంటి వరములు, పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క వరములు అవి అనుభవిస్తూ పరిశుద్ధాత్మలో అవి పాల్గొని చివరికి ఏమైపోతున్నాయంటే ఇదిగో దేవుని కుమారుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూషిస్తూ బాహాటముగా ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తున్నారు. ఎవరు సిలువ వేస్తున్నారు ఇక్కడ అని అంటే దేవుని కుమారులు కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆ సామెతల గ్రంథంలో ఆయన ఏమంటాడంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ఏం చేస్తున్నాడంట? వర్షము కురిపించుచున్నాడు. వర్షం పడేది ఎవరి గురించి అని అంటే నీతిమంతుల గురించే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అదే సమయంలో అనీతిమంతులు కూడా ఉంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ తెల్లని మనిషి, తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఈ మంచి మనిషి విత్తింది గోధుమలు. ఆ గోధుమల కోసము దేవుడు వర్షమును పంపించాడు. కానీ అదే సమయంలో గురుగులు కూడా ఉన్నాయి. అది పరలోక సంబంధమైనటువంటి ఆత్మ వరములు అవి అనుభవిస్తున్నాయి. పరలోక సంబంధమైనటువంటి వరములు అనుభవించడం అంటే అదే. దేవుని సంబంధమైనటువంటి ఆ వరములు, ఆ యొక్క ఫలాలు ఏవైతే ఉన్నావో అవి ఈ రోజున గురుగులు కూడా అనుభవిస్తున్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరు అనుభవిస్తున్నారండి? గురుగులు కూడా అనుభవిస్తున్నారు. అదే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చదవండి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరచుట అసాధ్యము. ఇప్పుడు ఈ యొక్క ఎవరిని? ఇస్కరియోతు యూదాను మనం తీసుకున్నాం. ఇస్కరియోతు యూదాను దేవుడు ఏం చేశాడు అని అంటే అంతము వరకు ప్రేమించిరని వాక్యంలో రాయబడింది. అంతము వరకు అనంటే అంతం వరకు అనంటే ఆయన సిలువకు అప్పగింపబడే వరకు కూడా ప్రేమించాడంట. ఎవరిని? ఇస్కరియోతు యూదాను. ఇస్కరియోతు యూదాలో పరిశుద్ధాత్మ ఉందా? ఉంది. పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి వరములను అతను రుచి చూచాడా? చూచాడు. దెయ్యాలు ఎలగొట్టాడు, స్వస్థతలు చేశాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. చచ్చిపోయిన వాళ్ళు లేపాడు ఇస్కరియోతు యూదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పరలోక సంబంధమైనటువంటి వరములన్నీ కూడా ఆయన ఏం చేశాడు? రుచి చూచాడు ఇస్కరియోతు యూదా. పరిశుద్ధాత్మ వరములలో అతను ఏమయ్యాడు? పాలిభాగస్తుడయ్యాడు.
యేసు ఈ యొక్క ఇస్కరియోతు యూదాను అంతము వరకు ప్రేమించాడంట. అంతము వరకు అంటే ఎప్పటి వరకు తెలుసా? ఇక యేసుక్రీస్తు ఆయన చనిపోయాడు. చనిపోయిన వెంటనే ప్రియులారా, ఆ ఇస్కరియోతు యూదా తాను అప్పగించినటువంటి ఆ విధానాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన. అంటే ఆ పరలోక సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా అనుభవించి, ఆ కృపావారాలు అనుభవించి, పరలోక సంబంధమైనటువంటి ఆత్మ ఫలాలు అనుభవించి, ఏంటి ఒక్కసారిగా ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తిరిగేటప్పటికీ ఆయన ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఏడ్చాడు. ఇస్కరియోతు యూదా ప్రలాపించాడు. కానీ కూడా అతనికి ఏ ప్రయోజనము లేకుండా పోయింది. అతను ఏడ్చి ప్రలాపించి రోదన చేసినా కూడా ఇస్కరియోతు యూదాకు క్షమాపణ లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న జీవము వేరే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతనిలో ఉన్న జీవము వేరే. అంటే అతనిలో ఉన్న ఆ జీవము ఎవరిది అనంటే సాతానుడిది. సర్ప సంతానమై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ సంతానమైంది? ఇస్కరియోతు యూదా ఎవరి కుమారుడు? దేవుని కుమారుడా? ఎవరి కుమారుడు? సాతాను యొక్క కుమారుడు. సాతాను యొక్క బీజము. కయ్యూనులో ఉన్న బీజమే ఇస్కరియోతు యూదాలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయ్యూను ఏం చేశాడు? తన తమ్ముడైనటువంటి హేబేలును చంపినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని దేవుడు కయ్యూను అడిగినప్పుడు కయ్యూను ఏమంటున్నాడో తెలుసా? నా తమ్ముడికి నీవేమన్నా నన్ను కాపలా పెట్టావా అని అడుగుతున్నాడు. అతను ఎప్పుడైతే దేవుడు అతని నొచ్చటి మీద ముద్ర వేశాడో, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడు కూడా నిన్ను తాకకుండా ఉండునట్లు, అతను తాకుగే కొట్టి చంపకుండానట్లు దేవుడు కయ్యూనికి ఏం చేశాడంట? ముద్ర వేశాడంట. మరి ఎవరు చంపాలి ఆయన్ని? కయ్యూని ఎవరు చంపాలి? దేవుడే చంపాలా? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు చంపాలండి? దేవుడే చంపాలి. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు అనంటే తర్వాత పశ్చాత్తాపడ్డాడు కయ్యూను. నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, ఈ శిక్ష నాకు భరించలేనిది అని చెప్తున్నాడు అక్కడ ఆయన. ఈ అవమానము, ఈ ఘోరము, ఈ శిక్ష నేను భరించలేనిది అని చెప్పి పశ్చాత్తాపడ్డా కూడా కయ్యూనికి ఇంకా అవకాశము లేకుండా పోయింది. కారణం అని అంటే ప్రియులారా గమనించండి, పరలోక సంబంధమైనటువంటి వరములు కయ్యూను రుచి చూచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో అతడు పాలువరయ్యాడు. కానీ ప్రియులారా గమనించండి, అయినను సరే అతను పశ్చాత్తాపడినా, ఏడ్చినా, రోధించినా అతనికి ప్రయోజనం లేకుండా పోయింది. కారణం ఏంటంటే అతను సర్ప సంతానము, అతనిలో ఉన్న జీవము దేవునిది కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగునే ఇస్కరియోతు యూదాలో ఉన్నటువంటి ఈ యొక్క జీవము ఏదైతే ఉన్నదో ఆ జీవము దేవుని సంబంధమైనది కాదు. కనుకనే ఇస్కరియోతు యూదా ఏడ్చి ప్రలాపించినా కూడా ప్రియులారా ఆ పెంతెకోస్తు దినము వరకు కూడా ఆయన రాలేకపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికంటే ముందు ఏమైపోయాడు? ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కయ్యూను దేశదిమ్మరయ్యాడు. ఇక్కడ ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఉరేసుకున్నాడు ప్రియులారా. ఎందుకు అని అంటే అతను మారు మనసు పొందుటకు దేవుడు ఇంకా అవకాశమే ఇవ్వలేదు. అక్కడ వాక్యంలో క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే మారు మనసు పొందుటకు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఆమేన్. హల్లెలూయా. అతనిని
నూతన పరచుట అసాధ్యము. ఆమేన్. కనుక ఈరోజు శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయులు, ప్రియులారా, ఇస్కరియోతు యూదా పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో వాళ్ళు పాలుభాగస్తులై ఉండి కూడా దేవుని కుమారుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిలువ వేశారు. కానీ వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వాళ్ళని నూతన పరిచే అవకాశం ఇక్కడ లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఈరోజు ప్రియులారు గమనించండి, అదే దేవుని కుమారుని మరలా నేటి క్రైస్తవ ప్రపంచము మరలా 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 ఏం చేస్తుందంటే సిలువ వేస్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తుందండి నేటి క్రైస్తవ ప్రపంచము? ఆ యొక్క దేవుని కుమారుడైనటువంటి ప్రియులారా క్రీస్తు బ్రహ్మను, రెండవ రాకడలో వచ్చినటువంటి క్రీస్తు బ్రహ్మను, ఆయన చూడండి, ఈ ప్రపంచమంతా కూడా 7 సార్లు తిరిగి ఆయన కుంటి వారికి కాళ్ళిచ్చి, గుడ్డి వారికి చూపించి, కుష్ఠరోగులు స్వస్థపరిచి, ప్రియులారా చనిపోయిన వారిని లేపి నడిపించి, సకల మర్మములను బయలుపరిచినటువంటి ఆ యొక్క దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు బ్రహ్మను నేటి క్రైస్తవ ప్రపంచం ఏం చేస్తున్నారంటే బాహాటముగా మరలా ఆయన ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తూనే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏ విధంగా వేస్తున్నారు అనంటే వాళ్ళ యొక్క సిద్ధాంతముల ద్వారా, వాళ్ళ యొక్క సిద్ధాంతముల ద్వారా, వారి యొక్క ఆచారముల ద్వారా, వారి యొక్క ఆచారముల ద్వారా, వాళ్ళ యొక్క సిద్ధాంతములు, వాళ్ళ యొక్క ఆచారముల ద్వారా క్రీస్తును మరలా 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 ఏం చేస్తున్నారంటే వాళ్ళు సిలువ వేస్తూనే ఉన్నారంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుట ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొనుచు ఉందురు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో చూడండి, ఆయన మేఘారుడై వచ్చుట ప్రతి నేత్రము చూచును, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంట, భూజనులందరూ కూడా చూస్తారంట. భూజనులందరూ కూడా రొమ్ము కట్టుకొని, ఆయన పొడిచిన వాళ్ళు ఎట్లా చూస్తారు? ఆయన పొడిచిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారా బతికి? దేవుని స్తోత్రంగా ఉండగా. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగే కార్యము? యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన మేఘారుడు వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారు చూస్తారని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 31 నుండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండను. అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్యము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి వాక్యము 2 ఒకటే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ మేఘారుడై వస్తున్నాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయన తన మహిమతో మనిషి కుమారుడు రాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ మేఘము అని రాసినటువంటి యోహాను ఇక్కడ మత్తయి ఏమని రాస్తున్నాడంటే తన మహిమతో.
మనిషి కుమారుడు రాబోతున్నాడంట. దేనికోసం వస్తున్నాడు అని అంటే తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేనికి వస్తున్నాడు ఆయన? తీర్పు తీర్చుటకు తన మహిమతో. అంటే తన మహిమ అంటే అర్థం ఏంటంటే తన మహిమ అనగా వాక్యముతో. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన తన సింహాసనం మీద ఆసీనుడగును. అప్పుడు సమస్త భూజనులందరూ కూడా ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అప్పుడు అక్కడ 2 గ్రూపులు అవుతున్నాయి. ఒకటి గొర్రెలు, రెండవది మేకలు. గొర్రెలు ఎక్కడ ఉంటున్నాయంటే కుడి వైపున ఉంటున్నాయి, మేకలు ఎక్కడ ఉంటున్నాయంటే ఎడమ వైపున ఉంటున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే ఆ జరుగుతున్న సన్నివేశము ఏమిటనంటే అది తీర్పు తీర్చే సన్నివేశము. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సమస్త భూజనులందరూ కూడా ఎప్పుడు దేనికోసం అక్కడ పోగు చేయబడతారని అంటే తీర్పు కోసము. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయన పొడిచినోడు కూడా చూస్తారట ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన పొడిచినోళ్ళు అంటే ఇప్పుడు క్రీస్తు బ్రహ్మ పొడిచినోళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు క్రీస్తును పొడిచినోళ్ళు అంటే ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరి క్రీస్తు బ్రహ్మను పొడిచినోళ్ళు, దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మను పొడిచినోళ్ళు అనేది అర్థం ఏంటంటే పిల్లలారా గమనించండి, వాళ్ళ యొక్క సిద్ధాంతములతో వాళ్ళ సంఘకాలాలు ఉన్నాయి కదా. ఈ సంఘకాలాల్లో ఇదిగో 325 తర్వాత సంఘ శాఖలు వచ్చినాయి. ఈ సంఘ శాఖలలో సిద్ధాంతాలు వచ్చాయి. ఒక్కొక్క సంఘ శాఖకు ఒక్కొక్క సిద్ధాంతం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఒక్కొక్క సంఘ శాఖకు ఒక్కొక్క సిద్ధాంతం ఉన్నది. ఆ ఒక్కొక్క సిద్ధాంతమే ప్రియులారా, ఆ సిద్ధాంతమును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కుమారుని ఏం చేస్తున్నారంటే మరలా సిలువ వేస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకలేమంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం అంట. అది ఆయన సిలువ వేసినట్టు, అది ఆయన పొడిచినట్టు అంట. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇంకోరు అంటాడు అసలు బాప్తిస్మే లేదంటాడు, జెండా కింద ప్రమాణం చేస్తే చాలంటాడు ఒకరు. అంటే సంఘ సిద్ధాంతాలతో ఆచారాలతో దేవుని కుమారుణ్ణి మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? సిలువ వేస్తూ ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు ఏ సిద్ధాంతములు పట్టుకుని వాళ్ళు యేసులో తప్పులు వెతికారో ఈ రోజు క్రైస్తవ ప్రపంచములో ఉన్నటువంటి నేటి క్రైస్తవ సమాజము కూడా, నేటి సంఘ శాఖలు కూడా వారి యొక్క సిద్ధాంతములతో ఆచారములతో జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మము దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు బ్రహ్మములో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పులు వెతికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా ఆయన ఏం చేస్తున్నారంటే సిలువ వేయుచున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసులో ఏం తప్పు ఎతికారండి? ఆయన దేవునితో సమానముగా ఎంచుకుంటున్నాడు, దైవదోషిని చేయించున్నాడు. ఇంకేం చేస్తున్నాడు అని అంటే విశ్రాంతి దినమున మీరాడు. ఇంకేం చేస్తున్నాడండి ఆయన? రాజద్రోహం, నేనే యూదులకు రాజునని చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ఇదిగో విశ్రాంతి దినాన్ని మీరాడు, దైవదోషణ చేయించున్నాడు, నేనే రాజునని చెప్పుకుంటున్నాడు. కనుక ఇతను దేవునితో సమానముగా ఎంచుకొనుచున్నాడు. కనుక వీరి తల్లి వీరును అక్రమంగా కనింది, అయిన ఆ యోసేపు కుమారుడే కదా, ఇదిగో ఈయన యొక్క సహోదరులు మనతో ఉన్నవారే కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈరోజు క్రీస్తు బ్రహ్మమును, అదే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు బ్రహ్మమును నేటి క్రైస్తవ ప్రపంచము ఇవే తప్పులు పట్టుకున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వారు మరలా సిలువ వేస్తున్నారు. ఆనాడు 4 తెగల వాళ్ళే, కానీ ఈనాడు 4000 డినామినేషన్లు ఉన్నాయి, 4000 మత శాఖలు ఉన్నాయి. ఈ రోజున క్రైస్తవ ప్రపంచములో దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. 4000 మత శాఖలు ఉన్నాయి.
ఈ 4000 మత శాఖల్లో ప్రియులారా గమనించండి, దేవుని కుమారుడైనటువంటి ఓ క్రీస్తు బ్రెనహామును, క్రీస్తు థామస్ను వాళ్ళు బాహాటముగా ఏం చేస్తున్నారంటే శిలువ వేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు బ్రెనహాముని ఏమంటున్నారు? ఇదిగో ఈయనకి పెళ్ళయింది కదా, ఈయనకి పిల్లలు ఉన్నారు కదా, ఈయనకు 2 భార్యలు ఉన్నారు కదా, ఏమండి ఈయన యాక్సిడెంట్లో చచ్చిపోయాడు కదా. చూడండి, ఇవి కారణాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను క్రీస్తునని చెప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి క్రీస్తునని చెప్పుకోకపోతే ఇంకేం చెప్పుకుంటాడు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు ఏమన్నారు? ఆయన దయ్యములకు అధిపతి. అతడు ఎవరండి? దయ్యములకు అధిపతి. వాడు చేయించిన కార్యాలు, ఇదిగో దయ్యముల చేత, భూతముల చేత ఆ కార్యములు చేయించున్నాడని యేసును అవమానపరిచారు వాళ్ళు. ఈరోజు దేవుని కుమారుడైన క్రీస్తు బ్రెనహామును కూడా, క్రీస్తు బ్రెనహామును ఏమంటున్నారు వాళ్ళు? దయ్యము పట్టినవాడు, అతను ఒక అపవాది. క్రీస్తు బ్రెనహాము ఎవరంట? ఒక అపవాది. అపవాది చేత నడిపించబడుతున్నాడు. దయ్యములకు అధిపతి. ఆ రోజున యేసు క్రీస్తును ఏ మాటలైతే అన్నారో నేటి క్రైస్తవ ప్రపంచము కూడా ప్రియులారా విలియం మేరన్ బ్రెనహాముని అదే మాటలతో గాయపరుస్తూ, అదే మాటలతో సిలువ వేస్తూ, అదే మాటలతో బాహాటముగా ఏం చేస్తున్నారంటే అవమానపరుచుచున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారుడిని మరలా సిలువ వేస్తున్నారు. ఎంత అవమానం అండి. మరి దేవుడు వాళ్ళు క్షమిస్తాడా? యూదుల్ని ఏం చేసినాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదుల్ని ఏం చేసినాడు? టైటస్ అనేటువంటి రాజుకు అప్పగించేశాడు. ఆమేన్, హల్లెలూయా. టైటస్ రాజును ఎవరు లేపాడు? దేవుడే లేపాడు. దేవుడు లేపి ఏం చేశాడు? యూదుల మీద పంపించాడు. టైటస్ అనేటువంటి రాజు ఏం చేసినాడు? యూదులను దొరికిన వాళ్ళు దొరికినట్టు ఏం చేశాడు? ఊచకోత కోసేసాడు. అంతే. కనీసం గర్భిణీ స్త్రీలని కనికరము కూడా లేకుండా, ఏ మాత్రము దయ, కనికరము, కరుణ అనేది లేకుండా గర్భాన్ని చీల్చి గర్భంలో ఉన్న పిండాన్ని కూడా చంపారనంటే ఎంత భయంకరమైనటువంటి కఠినమో ఒకసారి ఆలోచించండి. మరి అదే ఈ రోజున మరలా ఈ యొక్క క్రైస్తవ ప్రపంచానికి ప్రియులారా మళ్ళా రిపీట్ అయితే ఏం జరగబోతుంది ప్రపంచం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేడు క్రైస్తవ ప్రపంచానికి దేవుడు మరలా ప్రియులారా అదే తెగులుతో, దానికంటే భయంకరంగా ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎందుకో దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తూ బాహాటముగానే ఆయనను ఏం చేస్తున్నారంటే అవమానపరుచుచున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రెనహాము ఆయన అవమానాలు ఎన్ని ఆయన అవమానాలు తట్టుకోలేక ఆయన ప్రియులారా గమనించండి. ఆయన ఒక త్రాగుబోతు కుటుంబం నుంచి వచ్చినాడు. ఏ కుటుంబంలో నుంచి వచ్చాడంట? త్రాగుబోతు కుటుంబంలో నుంచి వచ్చాడు. ఆయనకి పెళ్ళయింది, ఆయనకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. చూడండి ప్రియులారా గమనించండి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా కనబడుతున్నాయి అంటే అవన్నీ పెద్ద తప్పులా కనబడుతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన చేసిన కార్యాలు చూడట్లేదు. ఈ రోజున ఆయన సంఘానికి ఏం చేస్తున్నాడో అది గుర్తించడం లేదు నేటి క్రైస్తవ సంఘం. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ఎవరు, దేనికోసం వచ్చాడు అనేది నేటి క్రైస్తవ సంఘము ప్రియులారా విడిచిపెట్టేసింది. అంత అంధకారంలోకి క్రైస్తవ సంఘం వెళ్ళిపోయింది. ఈ రోజున గుడ్డిది అయిపోయింది, దౌర్భాగ్య స్థితిలో ఉంది, దిక్కుమాలిన స్థితిలో ఉంది. దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూనే ఉన్నారు. ఈ రోజున
ప్రియులారా, ఒక యేసు క్రీస్తునే కాదు, ఒక క్రీస్తు బ్రహ్మనే కాదు, ఓ క్రీస్తు థామస్సును ఈరోజు దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనలను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తానే ఉన్నారు ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనల్ని వారు ఏ విధంగా సిలువ వేస్తున్నారు అని అంటే ప్రియులారా గమనించండి, వాడు ఒక మనిషిని దేవుడిగా ఆరాధిస్తున్నారండి. ఎవరంట? మరి మనిషే దేవుడు. మరి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనిషిలో దేవుని యొక్క గుణ లక్షణములు ఉన్నవా లేవా? ఆమేన్, హల్లెలూయా. యేసులో ఏ గుణ లక్షణములు అయితే ఉన్నాయో, ఆ అగ్నిస్తంభము మేఘస్తంభములో ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నావో ఆ గుణ లక్షణాలు యేసు క్రీస్తులో బయలుపడ్డాయి. యేసు క్రీస్తులో బయలుపడినటువంటి ఆ గుణ లక్షణములే జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మములో అవి మరలా కనబడతా వచ్చాయి. క్రీస్తు థామస్లో అవే గుణ లక్షణాలు కనబడతా వచ్చాయి. ఈరోజు ప్రియులారా, మనలో కూడా ఆ క్రీస్తు యొక్క గుణ లక్షణాలు, ఆ వాక్యం యొక్క బయలుపాటు ఈ లోకమునకు కనపరుస్తూ ఉన్నప్పుడు నిన్ను నన్ను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తూ ఉంటారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పేతురుని సిలువ వేశారా లేదా? పేతురును ఊరికినే సిలువ వేయలా అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురుని ఎలా సిలువేశారు? తలకిందులుగా సిలువేశారు. యేసుక్రీస్తును మామూలుగా నిలువుగా సిలువేస్తే పేతురుని ఎలా చేశారు? తలకిందులుగా. ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి సిలువేశారు. ఆయన తలకిందులుగా వేశారు. ఊరికినే వేయలేదు. ఆ రోజు ఆ పేతురు వేయబడిన రీతిగానే ఈరోజు వధువు కూడా మరలా ఏమవుతుందంటే సిలువ వేయబడుతూనే ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన స్పష్టంగా చెప్పాడు తన వాక్యంలో. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషంగా ఉండండి, మీరు ధన్యులని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు సంతోషించండి. ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎవరి మధ్యలో ఉన్నాం మనం ఎవరి మధ్యలో ఉన్నాం? తోడేళ్ల మధ్యలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన చుట్టూ ఉన్నది ఎవరు అనంటే తోడేళ్లే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ తోడేళ్ల మధ్యలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కనుక ఆ రోజు యేసుక్రీస్తు శిష్యులకు ఏదైతే చెప్పాడో ప్రియులారా, అది వారి జీవితంలో జరిగింది. నేడు మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు ఆ రోజున శిష్యులను పట్టుకుని చిత్రహింసలు పెట్టి చెరసాల్లో వేయించి వారిని దూషించి అపహసించి వారిని చెడ్డ మాటలు పలికారు. ఎందుకు? యేసే దేవుడని వాళ్ళు ప్రకటించారు. ఈరోజు అదే దేవుడు రెండవ రాకడలో వచ్చాడు, క్రీస్తు బ్రహ్మమే దేవుడని చెప్తున్నప్పుడు నేటి క్రైస్తవ ప్రపంచము కూడా అదే దూషణతో అదే పదజాలతో ఉన్నది. ఏదో తెలియనోడు మాట్లాడాడంటే దానికి న్యాయం ఉంది. అవునా కదా? బైబిల్ చదవడం చేతరానోడు మాట్లాడాడంటే ఓన్లీ బైబిల్ చదవడం చేతరాదు అనుకోవచ్చు. జ్ఞానం లేదు, బైబిల్ జ్ఞానం లేదులే అనుకోవచ్చు. ఈరోజు బైబిల్ యొక్క జ్ఞానంలో, బైబిల్ యొక్క విధానంలో పిహెచ్డి చేసినోడు కూడా. అందుకే దేవుని వాక్యంలో ఏం రాబడిందంటే జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి నేర్పించాడంట ఆయన? అంటే పసిపిల్లలకు నేర్పితివని ఆయన స్తుతిస్తున్నాడు యేసుక్రీస్తు. అంటే పసిపిల్లలు అంటే ఎవరు అంటే పసిపిల్లలు నేర్చుకుంటారు, చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కానీ జ్ఞానులు వివేకులకు వాళ్ళు నేర్చుకోరు. జ్ఞానులు
జ్ఞానులకి ఏమైనా చెప్పామనుకో, మాకు తెలుసులో వాయ్ నువ్వు చెప్పేదేంది అంటారంట. ఇప్పుడు నేను 10వ తరగతి వరకే చదువుకున్నాను. మరి 10వ తరగతిలో చదివిన వ్యక్తి ఇప్పుడు ఏ టెక్నాలజీతో పోటీ పడుతున్నానంటే అది సాధ్యమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు పోటీ పడగలరు అని అంటే, దానికి చదవగలిగిన వాడు పోటీ పడుతున్నాడు అని అంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. అవునా కదా? మరి 10వ తరగతి చదివినోడు ఏ టెక్నాలజీతో పోటీ పడుతున్నాడంటే అదే కదా గొప్ప కార్యం అంటే. మరి ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని యొక్క విద్య కాదు. ఇది ఈ టెక్నాలజీ ఇదంతా కూడా ప్రియులారా గమనించండి, ఒక మానవునికి సంబంధించింది అది జ్ఞానం. కానీ దేవుడు ఆ జ్ఞానాన్ని కూడా మానవుడికి ఇస్తాడు. ఆయన దేవుడు దాని బిడ్డలకు ఇస్తాడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో కూడా తన బిడ్డలను ఆయన రాజీ పడేటట్టు చేయడు. ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన బిడ్డలుగానే ఉంటారు, జ్ఞానవంతులుగానే ఉంటారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఈ యొక్క ఫోన్లో వచ్చినటువంటి ఆ యొక్క మెసేజ్కే వాళ్ళు అప్డేట్ అవ్వలేకపోతున్నారు అని అంటే, మాకు ఇది అర్థం కావటం లేదు అని అంటే, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలు వాళ్ళు ఏం అర్థం చేసుకోగలుగుతారు? అందుకే వాళ్ళు ఏమంటున్నారు, మాకు పాతదే బాగుందండి, కొత్తదే నచ్చలేదు అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నచ్చినా నచ్చకపోయినా ఏం చేస్తున్నారంటే దానికి ముందు మనం ముందుకు పోతానే ఉండాలి, ముందుకు సాగుతూనే ఉండాలి. అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది, అర్థం కానివాడికి ఎన్నడికి కూడా అర్థం కాదు. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చేయబోతున్న ప్రతి కార్యములకు ఈ భూలోకములో దేవుడు ఒక సూచన ఇస్తా ఉన్నాడు. కనుక ప్రతి దానికి నేడు ప్రియులారా గమనించండి, దేవుడు చేస్తున్న ప్రతి కార్యములకు కూడా నేటి క్రైస్తవ ప్రపంచమును మరలా ఏం చేస్తుందంటే ఏదో ఒక తప్పులు ఎదికి ఏం చేస్తున్నారంటే బాహాటముగా దేవుని కుమారులను ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తున్నారు. బాహాటముగా ఆయన ఏం చేస్తున్నారంటే అవమానపరుచుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? బాహాటముగా అవమానపరుచుతున్నారు, సిలువ వేస్తున్నారు, బాహాటముగా అవమానపరుచుతున్నారు, పబ్లిక్ అవమానపరుచుతున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్కి అవమానం జరిగింది. ఆయన ఒక రోజున ప్రియులారా ఆ తమిళనాడులో వాక్యం అందిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క డినామినేషన్లో ఆ క్రైస్తవులు మత బోధకులందరూ కూడా ఆయన ఇంటి మీదకి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన చెప్పే బోధ అది ఒక తప్పుడు బోధ అని చెప్పి వాళ్ళు నిరూపణ చేయాలని, ప్రియులారా గమనించండి, ఆయనను అవమానపరచాలని వాళ్ళు వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ప్రియులారా అక్కడ ఒక గొప్ప కార్యము జరిగించి దేవుడు తన కుమారుణ్ణి ప్రియులారా గమనించండి ఆయన విడిపించినట్లుగా తన యొక్క వర్తమానాల్లో ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు క్రీస్తు బ్రహ్మామును ఈ క్రైస్తవ ఆ మత బోధకులు ఆయన ఉన్న కాలంలో ప్రియులారా ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు ఆయనను చిక్కుబెట్టాలని వాళ్ళందరూ కూడా ప్రియులారా ఒక లాడ్జీలో కూడుకుని ఉన్నారంట. వారు ఏదో ఒక ప్రసంగం చేయాలన్న ఉద్దేశంతో ఆయనను ఆహ్వానించారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అక్కడ జరుగుతున్న కుట్రంతా కూడా క్రీస్తు బ్రహ్మాంకి ఆల్రెడీ ముందే దేవుడు చూపించేశాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఏం జరగబోతుందో, ఆయన ఏ విధంగా అవమానం చేయబోతున్నారో ప్రియులారా అదంతా కూడా దేవుడు ఆయనకు దర్శనంలో చూపించేశాడు. ఆయన అందుకనే దేవుడు దానిని ఏం చేసినాడంటే వాళ్ళు ఆ యొక్క అవమానాన్ని ముందుగానే దేవుడు క్రీస్తు బ్రహ్మాం చూపించాడు కాబట్టి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో దానికి ఆయన సిద్ధపడి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని కుమారుని అవమానపరచుటకు వాళ్ళు ఏం చేశారు? పన్నాగాలు పన్నుతా ఉన్నారు. ప్రియులారా గమనించండి, బైబిల్లో చాలా
మనం చూస్తే ఈ 3 గుంపుల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వర్తమానాన్ని అంటే ఎవరికి పరదాసులు. శాస్త్రులేమో పునరుద్ధానం ఉంది అని అంటారు, పరిశీలేమో పునరుద్ధానం లేదంటారు. ఇంకొక గుంపు వారు ఏమన్నారు, అసలు పునరుద్ధానం లేదు. ఏమండి ఏమంటున్నారు, పునరుద్ధానము లేదు, ఏది లేదు, ఎత్తబట్టు లేదని ఇంకో గుంపు వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరేమో పునరుద్ధానం ఉందని అంటారు, ఇంకొక గుంపేమో పునరుద్ధానము లేదంటారు. ఈ రెండుటిని నమ్మని సిద్ధాంతం ఇంకొకటి ఉంది అక్కడ, ఏది లేదని చెప్పేవాడు. అంటే వీళ్ళెవరు? నాస్తికులు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 గుంపులు వాళ్ళు ఒకరి దినాన ఏమైపోయారంటే పోగయ్యారు, కలిసిపోయారు. ఎందుకు కలిసారో తెలుసా? యేసును చంపడానికి కలిసిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు చంపడానికి? యేసును సిలువేయడానికి ఈ 3 గుంపుల వాళ్ళు. అరే మనం ఏకంగా ఒక్కొక్కరుగా ఉంటే మనం ఆయన పట్టుకోలేము, ఆయన మాటల్లో ఏ విధంగా మనం చిక్కు పెట్టాలని ఆలోచన చేయాలి అని అంటే, ఆయన మనకు దొరకాలి అని అంటే మనం 3 గుంపుల వాళ్ళు మనం ఏమవ్వాలి? ఏకమయ్యి ఆలోచనలు చేస్తేనే కానీ ఇది కుదరదని చెప్పి ఆ 3 గుంపుల వాళ్ళు యేసును పట్టుకోవడానికి కలిశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేటి క్రైస్తవ ప్రపంచం కూడా అంతే. ఆ రోజు క్రీస్తు బ్రహ్మామును వాళ్ళు పట్టుకోవడానికి, ఆయన మీద నేరారోపణ చేయడానికి, ఆయనను అవమానపరచుటకు, ఆయనను బాహాటముగా అవమానపరచడానికి పన్నాల పైకి పన్నారు వాళ్ళు ఆ రోజుల్లో. ఈరోజు పెండ్లి కుమార్తెను కూడా అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవించాలని దేవుడు ముందే హెచ్చరించాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో దేవుని కుమారుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా సిలువ వేస్తున్నారు. కనుక ఆ సిలువ వేసిన వాళ్ళు ఎవరు అని అంటే సర్ప సంతానమై ఉన్నది. ఏ సంతానం అండి అది? సర్ప సంతానం. సర్ప సంతానం వాళ్ళు ఎవరో కాదు, సర్ప సంతానానికి వాక్యం తెలుసు, సర్పానికి వాక్యం తెలుసు. ముందు సర్పానికి వాక్యం తెలుసు. సర్పం ఎవరు? అదొక లూసిఫర్. ఆ లూసిఫర్కి వాక్యం తెలుసు, దేవుని ప్రణాళిక ఎంత కూడా తెలుసు. అది ఆల్రెడీ మారు మనసు పొంది ఏమండి పరిశుద్ధాత్మ యొక్క వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాల్గొని ఆత్మలో పాల్గొని వాటన్నిటిని రుచి చూచి వాటిని మళ్ళీ ఏం చేసిందంటే పోగొట్టుకుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దాని యొక్క గుణ లక్షణాలు ఎవరైతే కలిగి జీవిస్తున్నారో ఆ దర్శనంలో కదా ఇదిగో ఆ యొక్క గోధుమలు గురుగులు అంటే దేవుని సంతానము, సర్ప సంతానము. ఈ సర్ప సంతానమే దేవుని కుమారుణ్ణి మరలా ఏం చేస్తుందంటే సిలువ వేస్తానే ఉన్నది. అది నేటికి కూడా జరుగుతానే ఉన్నది. ఆనాడు హేబేలు సిలువేసింది ఎవరు? సర్ప సంతానమే. హేబేలు చంపింది ఎవరు? సర్ప సంతానమే. యేసును చంపింది ఎవరు? సర్ప సంతానమే. క్రీస్తు బ్రహ్మను చంపింది ఎవరు? సర్ప సంతానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వాటన్నిటిని కూడా మనం జ్ఞానం కలిగి ఎదుర్కొంటూ మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతూ ప్రియులారా ఆ ఎత్తబడిలో ఉండుటకు మనం సిద్ధపరచుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అని బ్రహ్మం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతవరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు ప్రభువా. నిత్యముగా ఈ రాత్రి కాల సమయంలో నాయన మీరు ఇచ్చిన గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు. మేము నాయన ఎక్కడ కూడా నా ప్రభువా నీ వాక్యమును ప్రభువా తప్పిపోయిన వారముగా ఉండకుండా నా తండ్రి
నీ వాక్యాన్ని గ్రహిస్తూ ఓ మూల సిద్ధాంతముల వైపు తిరక్కనైనా, మూల పాఠముల వైపు తిరక్కనా తండ్రి. మా ఆత్మీయ జీవితంలో ఇంకనూ ముందుకు సాగుతున్నా ప్రభు. ఆ ఉదయకాలంలో ప్రవేశించిన ఆయన ఓ ప్రభు అదిగో నా తండ్రి, ఆ క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు నాయన మేము కూడా నేను గంతులు వేస్తూ ప్రభు అదిగో నాయన నీ యొక్క ఆత్మ ఆనందములో ముందుకు సాగుటకు నీ కృపను దయచేయండి. ఓ ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ అని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.